మిత్రమా, పరిచయమైన వారి మనసులో మనం ఒక సామాన్య వ్యక్తులం. అర్థం చేసుకున్న వారి మనసులో మనం ఒక అద్భుతమైన వ్యక్తులం. అసూయపడే వారి మనసులో మనం ఒక పొగరబోతు వ్యక్తులం. మోసగించే వారి మనసులో మనం ఒక అమాయక వ్యక్తులం. అర్థం చేసుకోలేని వారి మనసులో మనం లోకంలోని పొగరబోతులం. మిత్రమా, మనల్ని ప్రేమించే వారికి మనమే ప్రపంచం. మన అభిప్రాయాలు వెళ్ళబుచ్చే సమయాన ఏకీభవించలేని మనసుకి మనం మొండి వాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరికి దృష్టికి మనం ఒక్కొక్కలా కనపడతాం మిత్రమా. అందుకే ఎవరి కోసమో మనం మారాలని లేదు, మనం మనలాగే బ్రతికేద్దాం. అర్థమైంది అనుకుంటా మిత్రమా. మంచివారు అనిపించుకోవాలనే పద్మవ్యూహంలో ఎప్పుడూ కూడా చిక్కుకోవద్దు. అది నిజంగా పద్మవ్యూహమే. పొగడ్తలు మెచ్చుకోలు బాగుంటాయి, కానీ వాటి వెంట పరిగెత్తదు. మాట సాయం, సూచన సాయం, సలహా సహాయం చేసేవారికి పెద్ద ఇబ్బంది ఉండదు. హామీ ఉంటే తప్ప డబ్బు సాయం, వస్తు సాయం చేసేవారు వారి పరిధులు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. తనం మాటన అలివి కాని సహాయం కానీ మిమ్మల్ని మీరు ముంచేసుకోవద్దు. ఒడ్డున ఉంటేనే మీరైనా సహాయమైనా. ఇంకొకరు గుర్తింపు కోసమో మెప్పు కోసమో అసలు చేయొద్దు మిత్రమా. ఒడ్డున ఉండి ప్రతీదీ కూడా పక్కవారితో సహాయాలు చేయించే మేధావులు ఒక్కొక్కరు కాబట్టి జాగ్రత్త. ఒకరికి సహాయం చేయాలి అనే ఆలోచన మంచిదే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పరిధులను మరవద్దు మిత్రమా. ఊరేగింపులో దేవుడు ముందు రాడు. ముందుగా మేళం, తాళాలు, గ్రంథాలు, ఏనుగులు, తప్పెట్లు, తర్వాత చివరగా ఉత్సాహ విగ్రహం. అలాగే భక్తి, విశ్వాసం, నమ్మకం, భజన, చింతన లాంటి నవవిధ మార్గాలు ముందుగా వస్తే దేవుడు ఏదో ఒక రూపంలో కనబడతాడు. ఇది చేదస్తపు మాటలు కాదు మిత్రమా, పెద్దలు చెప్పినవి. డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనసును చూసి అసూయపడే కాలం నడుస్తుంది. మనం జీర్ణం చేసుకునేంత తినడం, మనకి కావాల్సినంత సంపాదించడం, పక్కవారితో పోల్చుకోకుండా బ్రతకడం, మనం కంట్రోల్ చేసుకునే వేగంగా పరిగణించడం, ఏ కల్ముషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండడం, ఇవన్నీ ప్రశాంతతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి మిత్రమా. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నువ్వు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా నీ మనసు పైన, నీ ఆలోచన ద్వారా నీపైన ఆధారపడి ఉంటుంది మిత్రమా. దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భావతి అని అంటారు మిత్రమా. ఒక్కొక్కసారి భిక్షాటన చేయాల్సిన పరిస్థితి, మరొకసారి నీళ్లలాగా డబ్బు ప్రవాహం, ఇంకోసారి నుదుట రాతను బండబూతులు తిట్టుకునే దౌర్భాగ్యం, మరోసారి అదృష్టం పిచ్చికొక్క తరిమినట్టు వెంటపడటం. ఇది కదా మిత్రమా, జీవిత పరమార్థమే ఇది. ఒకరి అదృష్టం చూసి ఈర్ష్యపడకు, ఒకరి దురదృష్టం చూసి సంతోషించకు. ఎందుకంటే అందరి జీవితాల్లో ఈ రెండు తొంగి చూస్తూ ఉంటాయి. మన గత జన్మలో చేసుకున్న పుణ్యము, పాపముల ఫలితముల వల్ల ముందు వెనుక అవుతూ ఉంటాయి. అంత మాత్రాన గొంతులు వేయడం, దిగాలు పడిపోవడం మంచిది కాదు మిత్రమా. మూర్ఖులకు, ఉన్మాదులకు తమ మీద తమకు ఎప్పుడూ కూడా అచంచల విశ్వాసం ఉండగా, వివేకవంతులకు అన్ని సందేహాలు ఉండడమే మొత్తం ప్రపంచ సమస్య మిత్రమా. నీ దగ్గర లేని వాటి గురించి, నీకు చెందని వాటి గురించి ఆలోచించి నీ దగ్గర ఉన్న వాటి విలువలు నువ్వు కోల్పోకు. మార్పు అనేది నీ దగ్గర ఉన్న వాటితో కాదు, నీ ఆలోచన విధానంలో మొదలవ్వాలి. నమ్మకం ఉంటే నిల్చున్న చోటే స్వర్గము కదా. పట్టుదల ఉంటే శ్రమపడ్డ చోటే విజయ మృదంగం మోగును కదా మిత్రమా. రేపటి తరం పెరుగుతున్న తీరు, ఏ అదుపు లేకుండా అందుబాటులో ఉన్న హింస, పూరణ మత్తు పదార్థాలు, గ్యాంబ్లింగ్, మార్కులు మాత్రమే నింపుతున్న చదువులు, పిల్లల్ని స్వేచ్ఛ పేరుతో ఏది చేసినా మోసే తల్లిదండ్రులు, ఇదేనా మిత్రమా. ఇలా ఉంటే సమాజం ఎలా ఉంటుంది? మీరే కాస్త ఆలోచించండి మిత్రమా. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేగాని అందరినీ అయిన వాళ్ళని అనుకోకు, అంతా నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తించుకో మిత్రమా. గెలిచామనే గర్వం ఉండకూడదు, ఓడామనే దిగులు ఉండకూడదు.
ఎదుటి వారితో మాట్లాడటానికి మొహమాటం ఉండకూడదు. ఇంటి పక్కన ఉన్న వారిపై కుళ్ళు ఉండకూడదు. ఎదిగే వారిని చూసి అసూయ ఉండకూడదు. మన అనుకున్న వారి దగ్గర భయం ఉండకూడదు. అవినీతితో కూడుకున్న అత్యాశ ఉండకూడదు మిత్రమా. మంచి రోజులు రావాలి అంటే చెడు రోజులతో పోరాడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు మిత్రమా. నువ్వు ఉన్నతగా ఎదగడానికి ప్రపంచం కావాలి. నువ్వు ఎదిగిన తర్వాత ప్రపంచానికి నువ్వు కావాలని తెలుసుకో. నీ ఎదురుగా అందరూ చూపించేది నిజమైన గౌరవం కాదు మిత్రమా. గౌరవాన్ని డబ్బుతోనో పరపతితోనో కొనలేము. నిజమైన గౌరవాన్ని వ్యక్తిత్వంతో మాత్రమే సంపాదించుకోవాలి మిత్రమా. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టపడి బతకవచ్చు కదా అని బిచ్చగాడితో మనం చెప్పే మాటలు గుడి లోపల ఉన్న దేవుడు మనతో చెప్తే అసలు గుడికి వెళ్ళాల్సిన అవసరమే మనకు ఉండదేమో కదా. ఒక విధంగా చెప్పాలి అంటే అందరం బిచ్చగాళ్ళమే మిత్రమా. అడుక్కునే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది కాదంటారా. ఒక నిజం కొద్ది కాలం మాత్రం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది మిత్రమా. ప్రతిసారి పరిగెడుతున్నామని ఈసారి నిలబడటం మానేస్తామా. జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు మిత్రమా. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక్కొక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి ఉంటుంది మిత్రమా. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలని మార్చుకోవాలి. నీకు నీ మీద ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు మిత్రమా. గెలవాలనే ఆశతో కాదు, గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా సరే విజయం నీ సొంతమవుతుంది మిత్రమా. నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా కూడా అర్థం కాదు. ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా మసిలే అవకాశాన్ని కోల్పోతాం కదా. మనసులో కోరికలు పెరిగే కొద్దీ సంతోషంగా జీవించే క్షణాల్ని కోల్పోతాం మిత్రమా. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే అలసిపోతుంది. ఊహలు వాస్తవానికి దూరంగా తీసుకువెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే మిత్రమా. నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయొద్దు మిత్రమా. చదువు పాఠాలు నేర్చుకుంటే వస్తాయి, కానీ జీవిత పాఠాలు అనుభవంతో వస్తాయి. అందుకే ఎవరైనా అనుభవంతో చెప్తే వినడానికి ప్రయత్నించండి. కొంతైనా సరే బాగుపడతారు. లేదంటే మళ్ళీ జీవితం అనేది మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది మిత్రమా. ఒక మగాడు అబద్ధాలు చెప్పే విషయంలో ఆడదానితో ఎప్పటికీ పోటీ పడలేడు. అలా అని మగాడు నిజం చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు కాదంటారా. ఈ సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.